హలో సార్, నేను గుఫీ పటేల్ ఫ్రమ్ టుఫీ యాప్. అనువర్తనంలో విద్యార్థుల హాజరును ఎలా గుర్తించాలో ఇక్కడ మనం నేర్చుకుంటాము. విద్యార్థుల లాగిన్ను ఎలా జోడించాలో మరియు ఎలా చూడాలో మేము నేర్చుకున్నాము. విద్యార్థుల హాజరును ఎలా గుర్తించాలో మరియు మీ విద్యార్థులకు ఎస్ఎంఎస్ పంపడం ఎలాగో నేర్చుకుంటాము. మొదట అనువర్తన డాష్ బోర్డ్ను తెరవండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన హాజరును కనుగొంటారు. ఇక్కడ అటెండెన్స్ కార్డ్ మీ హాజరును చూపుతుంది. గుర్తు తెలియని స్థితితో ఎంతమంది గుర్తించబడ్డారు మరియు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. అటెండెన్స్ కార్డుపై క్లిక్ చేయండి మరియు అనువర్తనం మీ బ్యాచ్ జాబితాను చూపుతుంది. మార్క్ విద్యార్థి హాజరు కోసం ఏదైనా బ్యాచ్ ఎంచుకోండి. హాజరు గుర్తుగా ఇక్కడ నేను ఒక బ్యాచ్ను ఎంచుకుంటున్నాను. ఎంచుకున్న బ్యాచ్కు జోడించబడిన విద్యార్థులను ఇప్పుడు యాప్ మీకు చూపుతుంది. స్క్రీన్ అనువర్తనం పైన మీరు హాజరైన తేదీని చూపుతుంది. ప్లస్ మరియు మైనస్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు హాజరు తేదీని మార్చవచ్చు. మరియు తేదీపై క్లిక్ చేసి క్యాలెండర్ నుండి తేదీని ఎంచుకోండి. ఇప్పుడు ఆ తేదీ క్రింద అనువర్తనం అన్ని విద్యార్థుల హాజరును ఒకే క్లిక్లో గుర్తించడానికి మీకు 4 ఎంపికలను చూపుతుంది. వాటిలో దేనినైనా క్లిక్ చేయండి మరియు అనువర్తనం అదే విధంగా గుర్తించబడుతుంది. మొదటిది పబ్లిక్ హాలిడే, రెండవది లీవ్, మూడవది అబ్సెంట్, నాల్గవది వర్తమానం. స్టూడెంట్ హాజరును గుర్తించిన తరువాత మీరు ఎస్ఎంఎస్ ఐకాన్ పై క్లిక్ చేసి ఎస్ఎంఎస్ పంపవచ్చు. ఇక్కడ మీరు జాబితా నుండి ప్రస్తుత లేదా లేని విద్యార్థిని మాత్రమే ఎంచుకోవచ్చు. మరియు టెక్స్ట్ ఎస్ఎంఎస్ కోసం ఫోన్ నంబర్ను ఎంచుకోండి మరియు వాట్సాప్ ఎస్ఎంఎస్ కోసం వాట్సాప్ నంబర్ను ఎంచుకోండి. ఆపై జస్ట్ టాప్ ఎస్ఎంఎస్ ఐకాన్ లేదా వాట్సాప్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మరియు అనువర్తనం ఎస్ఎంఎస్ కోసం లూప్ను ప్రారంభిస్తుంది. మరియు ఇక్కడ మేము స్టూడెంట్ అటెండెన్స్ మార్కింగ్ ట్యుటోరియల్ పూర్తి చేశాము మరియు విద్యార్థుల హాజరును ఎలా గుర్తించాలో నేర్చుకున్నాము మరియు విద్యార్థికి ఎస్ఎంఎస్ పంపండి. కాబట్టి ఇప్పుడు బై బై, సీ యూ అగైన్. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. మీరు ఏ సమయంలో చూస్తున్నారు? ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.